హలో యాస్పిరెంట్స్, ఈరోజు మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించి 2 MCQలను సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఈలోపు ఆప్షన్కి సంబంధించి ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, జైపూర్, తొడోబా, నాగ్పూర్, కాన్హా. ఇప్పుడు తొడోబా ఉంది. తొడోబా అనగానే మనకి అందరికీ కూడా గుర్తు రావాల్సింది తొడోబా టైగర్ రిజర్వ్. ఎప్పుడు లొకేషన్ ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. లొకేషన్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, చంద్రాపూర్ డిస్ట్రిక్ట్. అయితే ఇట్ ఈజ్ మహారాష్ట్రాస్ ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఓకే, ఇంతకీ తొడోబా నా పేరుకి అర్థం ఏంటి అంటే అక్కడ లోకల్ ట్రైబ్స్, గోండ్ ట్రైబ్ పీపుల్ ఏమంచి పూజించే దేవుడి పేరే తొడోబా. ఓకే, ఇక్కడ మన ఆప్షన్లో మరొకటి ఉంది కాన్హా. కాన్హా అనగానే మనకు గుర్తు రావాల్సింది కూడా కాన్హా టైగర్ రిజర్వ్. దీని లొకేషన్ వచ్చేసి మాన్లా అండ్ బాలాఘాట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. చూడండి, మధ్యప్రదేశ్ అనగానే మనకు ఫస్ట్ స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే స్టేట్ విత్ హయ్యెస్ట్ టైగర్ పాపులేషన్, అంటే పులుల జనాభా ఎక్కువ కలిగిన రాష్ట్రం ఏదైనా ఎగ్జామ్లు అడిగితే మధ్యప్రదేశ్. ఓకే, అయితే మధ్యప్రదేశ్లోనే ఇంకా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అవి ఏం చూద్దాం. చూడండి, పన్నా టైగర్ రిజర్వ్, సత్పురా టైగర్ రిజర్వ్, భందార్గర్ టైగర్ రిజర్వ్ అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్. ఇవి 4 కూడా చాలాసార్లు మనకి ఎగ్జామ్లు అడిగాడు. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ వచ్చేసి నాగ్పూర్. నాగ్పూర్ ఈజ్ ద టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ యాక్ట్, అంటే ఏ చట్టాన్ని ఆధారం చేసుకొని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది అని క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆప్షన్స్ వచ్చేసి చూడండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఇవన్నీ ఉన్నాయి. అయితే మీలోపే ఆన్సర్ ఎలాగో చెప్పేస్తాను, కామెంట్ సెక్షన్లో తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యూటరీ అండ్ అడ్వైజరీ బాడీ. మనం ఎప్పుడైతే స్టాట్యూటరీ అన్నామో దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా అది ఒక చట్టంతోనే బేస్ చేసుకొని ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఏంటి ఆ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960. ఇందులో సెక్షన్ 4 ఆధారం చేసుకొని ఈ వెల్ఫేర్ బోర్డు అనేది స్థాపించడం జరిగింది. అయితే ఎప్పుడు ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1962 రుక్మిణీదేవి ఈవిడ ఎఫర్ట్స్ వల్ల యానిమల్ వెల్ఫేర్ బోర్డు అనేది స్థాపించడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ మంది తప్పు పెట్టే క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఇట్ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ పరిధిలో ఇది పనిచేయడం జరుగుతుంది అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్ చేయండి, చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మిస్ చేయకండి. అయితే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చూడండి మనకి ఫరీదాబాద్ డిస్ట్రిక్ట్ హర్యానాలో ఉంది. రీసెంట్గా దీని హెడ్ క్వార్టర్ అనేది ఇక్కడికి మార్చారు. అయితే ఇది స్థాపించినప్పుడు దీని హెడ్ క్వార్టర్ మాత్రం ఇది కాదు, అది ఎక్కడ అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.